నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధర్మమేవ జయతే. మనకు అందించిన వారు శంకరనారాయణ గారు, వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటారు. ఈ సూక్తిలో దైవానుగ్రహము, పురుషార్థము రెండు ఇమిడి ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. వీటిలో ధర్మం మొదటిదే కాదు, ప్రధానమైనది కూడా. విశేషం ఏమిటంటే ధర్మ సాధనాల్లో మొదటిది శరీరమే. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా. అందువల్ల ధర్మకార్యాలు చేయడానికి వీలుగా శరీరానికి తగినంత పోషణనివ్వాలి. ధ్యానం, వ్యాయామాదులతో ఆరోగ్యంగా ఉండాలి. మనిషి జీవితంలో అర్థం, కామం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. అధర్మమైన కామ ప్రయత్న ఫలితాలే రామాయణంలోని రావణవధ, మహాభారతంలోని కీచకవధ. ధర్మం అత్యంత ఆవశ్యకమైనది, ఆదర్శప్రాయమైనది. కాబట్టే ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తాం. రామో విగ్రహాన్ ధర్మ అని తొలుత అన్నవాడు మారీచుడు. ఎవరు చెప్పినా అది మంచి మాటే. అందుకే ఇప్పటికీ ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోంది. ధర్మ సంస్థాపన కోసమే ప్రతి యుగంలోనూ పుడతానన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచిందని, ఇప్పుడు కలియుగంలో 1 పాదంతో నడుస్తోందని పెద్దలు చెబుతూ ఉంటారు. ధర్మవర్తనను బట్టే యుగం స్థాయిని నిర్ణయించడం విశేషం. కళ్యాణానికైనా లోక కళ్యాణానికైనా ధర్మం తప్పనిసరి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే. ఇందుకు కురుక్షేత్రం ఒక తార్కాణం. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు. ధర్మాన్ని అనుసరించేవాడు ఫలానా వృత్తినే చేయాలనే నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇందుకు ధర్మవ్యాధుడు అద్భుతమైన ఉదాహరణ. మిథిలా నగరంలో మాంసం అమ్మే వృత్తిలో ఉన్న అతడు తపోధనుడైన కౌశికుడికి ధర్మబోధ చేయడం అందరికీ తెలిసిందే. మనిషి బ్రహ్మచర్యంలో ఉన్న, గృహస్థాశ్రమ ధర్మంలో కొనసాగుతున్న, సన్యాసం స్వీకరించిన, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన, దేని ధర్మం దానిదే. అయితే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. దాన్ని కూడా తెలుసుకుని పాటించాలి. లేకపోతే అప్పుడప్పుడు తడబడాల్సి వస్తుంది. మనుషులందరూ ఒకే రకంగా పుడతారు. కానీ పెరిగే కొద్దీ ధర్మాచరణను బట్టి మంచి చెడ్డలు నిర్ణయమై వారికి గుర్తింపు లభిస్తుంది. ధర్మమే నృపులకు తారక యోగంబు అంటాడు యోగివేమన. మాన్యులు సామాన్యులు ఎవరికైనా యోగం అదే. నీతి, నిజాయితీలు, సత్యహింసలు, న్యాయం లాంటివి ధర్మానికి పర్యాయ పదాలే. మనిషిలోని అసలైన జ్ఞానం ఇదే. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుని తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగితే అతడే ధర్మపరుడు, అతడే జ్ఞాని, అతడే విద్యావంతుడు. స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అన్నారు కదా. ఆచరణకు దూరంగా ఉండి ధర్మాధర్మాల తర్క వితర్కాలు చేయకుండా ఆత్మసాక్షిగా మంచి వైపు ముందుకు సాగడమే ధర్మం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.